ಯೇಸು ದೇವ್ ಪುರುಟಿ ಅಡವೈ ಪುರು ಜರ್ನವತಿ ಬೆಲತ ದೇವದೂತ मेंढा आविस्ती कहते हैं ये पाँच ये पोहली पाँच प्रभु बेची हनो भरे जनावाद चिली मिली चनी करने होते यीशु प्रभु बेची हनो भरे जनावाद चिली मिली चनी करने होते हुका यीशु तो सलित के गुरु हुका यीशु तो सलित के गुरु जनवती बेल राजा तकी राजा येसुडु इवती बेल मरियम्मन पंडित जनवती बेल राजा तकी राजा येसुडु इवती बेल की बातें पापो दो हो गुच्चे की इसमें सवाते रहा 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 लोक तकी बातें पापो दो हो गुच्चे की इसमें सवाते बदु पाची नो दे इसु गाता बदु जोहर के नाम इसु मारो मरियम्मन पंडित जनवती बेला राजाती इसु राजाडु इवती बेला मरियम्मन पंडित जनवती बेला राजाती इसु राजाडु इवती बेला तनानन 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 అల్లరి చేయడానికి వీలు కాదు. ఇది ప్రత్యేకమైన సమయం. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించటం. దేవుడికి స్తోత్రం. చెప్పండి, దేవుడికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించటం. క్రిస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. చాలా మంది ఈరోజు క్రిస్మస్ ని ఆరాధనలో ప్రాముఖ్యత ఇవ్వకుండా తినే తిండ్ల గురించి కానీ లేదంటే ఈ ఆటల పాటలతో సరిపెట్టేస్తూ డెకరేషన్స్. అందుకని ఒక వ్యక్తి రాశాడు, కంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, కంటి ఆరాధించాలో ఎంత గొప్పగా మరి ఆయనను తెలుసుకోవాలనేది మరి మీ నిర్ణయానికి మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నాను. మరి ఆ లోకంలో దేవుని కొరకు బ్రతికి రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చారు. ఈరోజు ఆయన పుట్టాడని చెప్పి మనం పండగ చేసుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పి పండగ చేసుకుంటున్నాం. బాలుడుగా మాత్రమే చూస్తున్నాం, ఒక శిశువుగా చూస్తున్నాం. కానీ ఇదిగో రెండవ రాకడలో యేసుక్రీస్తు మరలా వస్తున్నాడు. ఆ రెండవ రాకడలో మనం మాట్లాడేది మన ఈ బాలుడుగా మనం ఆయన చూడమండి. ఇందాక చెప్పాడు కదా పాస్టర్ గారు అండి, పిడుగు శబ్దం వస్తేనే శబ్దం వినలేమండి. పంచభూతాల వెండ్రంతో లయమైపోతాయట. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, భూమి, ఆకాశంలో ఇవన్నీ పంచభూతాలు. ఇవే భస్మమైపోతాయట. ఆ రోజు పిడుగు శబ్దానికే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎన్నో మంది చచ్చిపోతున్నారండి. అలాంటి గొప్ప శబ్దంతో ఈరోజు రెండవ రాకడలో యేసుక్రీస్తు వస్తున్నారు. ఆ రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చేటటువంటి సమయాన్న మీరు, నేను, మనమందరం కూడా సిద్ధమై ఉండాలని కోరుకుంటూ మరి ఇంత చక్కని మాటలు వినిపించినటువంటి దైవజనులకు ఈ సమయంలో మరోసారి వందనాలు తెలియపరుస్తూ మరి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో
రాజా యేసుడు యువతి బేల మరియమ్మని బండిత జనవతి బేల రాజా యేసుడు యువతి బేల. మేడం గారు మాకు ఎంతగానో మా గ్రామానికి మా పిల్లలకి మంచి మార్గాలు, మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ మేడం గారు మా యొక్క సమానాన్ని అందుకోవాల్సిందిగా మేము ప్రేమ కోరికతో మొదలుపెట్టుకున్నాం. మంచిదండి. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇంతమందితో అసలు మాట్లాడేటువంటి ఒక సమయం దొరకదు. కనుక నేను 2 నిమిషాలు నేను మాట్లాడాలని అనుకుంటాను. అది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను. మరి ఇక్కడ చేస్తున్నటువంటి అయ్యగారులు, దైవ సేవకులు, దేవుని దాసులకు మా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి చుట్టాలు, బంధువులు, మా నెక్స్ట్ చుట్టాలు అందరూ కూడా వచ్చారు. వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని దేవుడు చక్కగా జరిపించి మంచి వాతావరణం మధ్యలో కూర్చోబెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడంగా జరిపించడానికి దేవుడు కృతజ్ఞతలు తెలుసుకుంటాం. అదే మాదిరిగా ఇక్కడ ఒక వ్యక్తి కోసం నేను ప్రోత్సహిస్తాను. అది తక్కువ అయితే నాకు తెలియదు కానీ, ఎందుకంటే మనం వ్యక్తి కూడా ఒక మనిషిని దేవుడు మేలు చేస్తాము, దేవునైనా మర్చిపోతాం కానీ మనిషిని ఈ అవసరంలో ఉన్నా కూడా దేవులాగా సహాయం చేసేవా బాబు అనేటువంటి ఒక మాట మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. అదే సందర్భంలో మాకు ఈ యొక్క చల్లటి వ్యక్తులు ఈ విధంగా అందరూ కూర్చొని చక్కగా దేవుని యొక్క వాక్యం వింటూ పాదం సాగుతూ మా మంచి సేవ, మంచి మార్గాన్ని చూపించినటువంటి ఒక వ్యక్తి అది ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ వ్యక్తి ఎవరంటే గ్రామం ఇచ్చారండి. ఉన్నారా? భాస్కర బాబు గారు మాకు బంధువులు. ఆయన కోసం నేను ఒక ముక్క చెప్తాను. ఎందుకు అంటే మనం మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. అది మేలు కూడా కాదు, నాకు మంచి ఒక మార్గం. ఒక మనిషికి ఒక స్నేహితుడు ఉంటాడు, భార్యకి భర్త ఎలాగో, భర్తకి భార్య ఎలాగో, తను ప్రసంగం సేమ్ అనుకోవద్దు. ఒక మనిషికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు స్నేహితుడు అని అవుతుంటారు. ఆ స్నేహితుడు ఎదుట మంచివాడు అయితే మంచి మార్గానికి వెళ్తారు, చెడువాడు అయితే చెడు మార్గానికి వెళ్తారు. అవునా కాదండి? అదేవిధంగా మేము ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి కూడిన ప్రతి ఒక్కరు కూడా మరి మా యొక్క కబురుని విని ఎంతో సంతోషంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చుట్టాలు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు నా యొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళని కాదు, అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా చాలా కష్టపడ్డారు. మరి మేమందరూ కూడా కలిసి కార్యక్రమం చేయడానికి అనేక మరి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా తిని మరి ఒక ఆహారం వండి పెట్టున్నారు. కాబట్టి మీరందరూ కూడా తిని భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎవరు కూడా మరి తినకుండా వెళ్ళడానికి లేదండి, ఖచ్చితంగా మీరు తినేసి వెళ్ళాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు మనస్ఫూర్తిగా మరి తినేసి వెళ్ళండి. అందరు కూడా మరి బాధపడకుండా, మరి కంగారు పడకుండా మెల్లిగా తినండి. ప్రాబ్లం ఏమీ లేదు, కంగారు పడితేనే కొంచెం ప్రాబ్లం. కాబట్టి మీరందరూ కూడా తృప్తిగా తినాలని కోరుతూ ఈ సమయంలో నేను కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మరి సంతోషం అండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నడిపించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కూటమి కార్యక్రమాన్ని ముగించుకుందాం. విద్యాబోధన చేస్తున్నట్టు మేడం గారు స్పందించి తన యొక్క మంచి ఉదాహరణను చాటుకున్నందుకు మా యొక్క గ్రామం తరఫున, అడిగిన మా బంధువులు, చుట్టాల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, దేవుడు మంచి ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈలోగా ఏమన్నా పాట పాడాలి. మన మధ్యలో ఉన్న బావగారు కేసీఆర్ బావగారు పాట పాడతారు.
గోపి గారు. శీతాకాలంలో క్రిస్మస్ కాపులకు మోగించిన